ఉన్నటువంటి పనికి న్యాయమైనటువంటి వేతనం ఇవ్వాల్సినటువంటి సౌకర్యాలు హక్కులు సరైన సమయానికి ఇవ్వాలని చెప్పేసి మేము కోర్టు ఈ ఆందోళన చేస్తున్నాం. 2017 సంవత్సరంలో తెలంగాణలో ఉన్నటువంటి విద్యుత్ కాంట్రాక్టు కార్మికులను ఆ ప్రభుత్వం సంస్థలో విలీనం చేసుకుని 48,000 రూపాయలు కనీస వేతనం ఇస్తూ ఉంది. మరి ఈ ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్టు కార్మికులు ఏం పాపం చేసినారు? ఇవాళ వీళ్ళను విలీనం చేయమని మేము అడుగుతూ ఉంటే ఇప్పటివరకు విలీనం చేయడం లేదు. పీఆర్సీకి సంబంధించి గత మార్చి 31తో పీఆర్సీ గడువు అయిపోయింది. పీఆర్సీ కమిటీని నియమించండి, పీఆర్సీ మీద చర్చలు జరపండి అని అడుగుతూ ఉన్నాం. పెండింగ్లో ఉన్నటువంటి 4 డిఎల్లు ఇవ్వమని అడుగుతూ ఉన్నాం. వాళ్ళ గవర్నమెంట్ ఉద్యోగులకు 2004 సంవత్సరం వరకు నియామకమైనటువంటి వాళ్ళకు పాత పెన్షన్ సౌకర్యం కల్పించింది రాష్ట్ర ప్రభుత్వం. ఆ పెన్షన్ సౌకర్యాన్ని విద్యుత్ సంస్థల్లో వర్తింపజేయాలని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. ప్రభుత్వం 62 సంవత్సరాల వరకు పదవీ విరమణ వయస్సును పెంచింది. విద్యుత్ సంస్థల్లో 62 సంవత్సరాల వరకు పదవీ విరమణ వయస్సును పెంచండి, ఇప్పుడు 60 సంవత్సరాలే ఉందని చెప్పి అడుగుతూ ఉన్నాం. ఇట్లాంటి న్యాయమైనటువంటి ధర్మమైనటువంటి డిమాండ్లను మేము యాజమాన్యం ముందర ప్రభుత్వం ముందర పెట్టి 2 నెలల పైకి నుంచి ఆందోళన చేస్తూ ఉన్నాం. ఈ రోజుటి వరకు కూడా మా డిమాండ్ల మీద మేము చేస్తున్నటువంటి ఆందోళన మీద యాజమాన్యం స్పందించడం కానీ, మమ్మల్ని చర్చలు ఇవ్వడం కానీ, మా సమస్యల మీద చర్చించడం కానీ చేయకుండా ఉండడం వల్లనే ఇవాళ చెలో విద్యుత్ సోదా అనేటువంటి పేరు మీద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇప్పటికైనా యాజమాన్యం స్పందించాలా, ప్రభుత్వం స్పందించాలా, వెంటనే స్ట్రగుల్ కమిటీలతో చర్చలు జరిపి ఈ న్యాయసమ్మతమైనటువంటి డిమాండ్స్ మీద సరైనటువంటి పరిష్కారం చూపే విధంగా ప్రయత్నం చేయాలా. అలా చేయకపోతే రాబోయేటువంటి రోజుల్లో స్ట్రగుల్ కమిటీ మరింత పెద్ద స్థాయిలో ఉద్యోగుల కార్మికుల హక్కుల కోసం రాజీ లేనటువంటి పోరాటానికి కూడా ఏమాత్రం వెనుకాడని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. సుబ్బిరెడ్డి, స్ట్రగుల్ కమిటీ ప్రధాన కార్యదర్శి.